Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today what we are going to discuss about prepositions of places. Prepositions of places. In our previous class we discussed about prepositions of time. So now in this class we are going to talk about prepositions of place. ఓకే ఫ్రెండ్స్, మనం యాట్, ఆన్, ఇన్ గురించి టైం గురించి నేర్చుకున్నాము. యాట్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక పర్టికులర్గా ఒక టైంని, ఒక పర్టికులర్గా పాయింట్ ఆఫ్ టైంని మనం రిఫర్ చేయాలంటే ఎట్ అని చెప్తాం. ఎట్ 7 o'clock, ఎట్ 9 o'clock, ఎట్ 10 o'clock, ఎట్ 11 o'clock కదా ఫ్రెండ్స్. దాని ఇప్పుడు 24 hours అనేది ఒక లిమిటెడ్ టైం ఉంది. ఆ లిమిటెడ్ టైం ఏమవుతుంది? ఒక డే అవుతుంది, ఒక డేట్ అవుతుంది. ఆ రోజు శుక్రవారం అవ్వచ్చు, ఆ రోజు 3వ తారీఖు అవ్వచ్చు, ఏప్రిల్. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము డే టు డే వచ్చినప్పుడు. ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంది ఇందులో, ఒక 24 hours అనేది. ఎట్ టు ఆన్ వచ్చింది. ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 days ఉంటాయి. 7 days అయితే ఒక వారం అవుతుంది, అంటే అక్కడ ఎక్కువ డ్యూరేషన్ ఉంది. ఆ 7 రోజులు దాంట్లో రోజుకి 24 గంటలు, కొన్ని గంటలు ఉన్నాయి, కొన్ని రోజులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? అది డ్యూరేషన్ ఆఫ్ టైం అవుతుంది. ఇన్ ద వీక్ అంటారు. అదే వీక్ కొన్ని వారాలు అయితే ఒక 1 month అవుతుంది, 4 weeks అయితే. ఆ 1 monthలో కూడా ఎన్నో రోజులు, గంటలు ఉన్నాయి, ఎన్నో రోజులు ఉన్నాయి, ఎంతో నిమిషాలు ఉన్నాయి. ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఉంది దాంట్లో. అందుకే మనం ఇన్ అని యూజ్ చేస్తాం. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఇన్ అని యూజ్ చేస్తాము. ఇన్ దిస్ వీక్, ఇన్ దిస్ మంత్, ఇన్ దిస్ ఇయర్, ఇన్ 2009, in 2010, in 2015, and 2016, 2022. సో ఇన్ ద ఇయర్, ఇన్ నెక్స్ట్ ఇయర్ మనం ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ అనేది యూజ్ చేస్తాము. ఇది ప్రిపోజిషన్ ఆఫ్ టైం. మనం ప్రిపోజిషన్స్ గురించి, టైం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రిపోజిషన్ యూజ్ చేసాము. ఇప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్. ఎట్, ఆన్, ఇన్. ప్లేస్ల గురించి చెప్పినప్పుడు ఆ యూజ్ చేస్తాము అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. పర్టికులర్గా చూడండి, ఒక క్లాక్ని చూడండి. మీరు మనకున్న క్లాక్ని చూడండి. ఆ క్లాక్లో ఏముంటుంది? ఫస్ట్ 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, ఇలా 12 hours ఉంటుంది రౌండ్. ఇప్పుడు ఈ 12 hours ఇది ఒక టైము. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక చెప్పాలంటే 2 o'clock అవుతుందంటే ఎట్ 2 o'clock అని చెప్తాం, ఎట్ 2 AM అని చెప్తాం, ఎట్ 2 PM అని చెప్తాం. అదొన్న పర్టికులర్ పాయింట్ని ఫిక్స్డ్ చేస్తున్నాం, ఫిక్స్డ్ అవుతుంది అక్కడ ఎట్ యూజ్ చేస్తున్నప్పుడు. అలాగే డ్యూరేషన్, ఒక డ్యూరేషన్ ఉంది. మధ్యాహ్నం అంటే కొన్ని గంటలు ఉంది. సో పొద్దున మార్నింగ్ అంటే పొద్దున 5 o'clock, 3 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock ఒక డ్యూరేషన్ టైం ఉంది. అందుకే ఇన్ ద మార్నింగ్ అంటున్నాం, ఇన్ ద ఈవినింగ్ అంటున్నాం, ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటున్నాం, ఇన్ ద నైట్ అంటున్నాం. ఎందుకంటే డ్యూరేషన్ ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అదే ఆన్ అని ఎప్పుడు ఇచ్చేస్తున్నాము? డే టు డే వచ్చినప్పుడు, కొంత లిమిటెడ్ టైం వచ్చినప్పుడు. ఈ 24 hours ఒక లిమిటెడ్ టైం వచ్చినప్పుడు మనం డే టు డే వచ్చినప్పుడు దాన్ని మనం ఆన్తో యూజ్ చేస్తున్నాము. ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సండే, ఆన్ సాటర్డే. సో ఆన్ 2nd April, ఆన్ 3rd April, ఆన్ 15th April, ఆన్ 21st March. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్లాక్ని మీరు ఒక ప్లేస్గా అనుకోండి. ఈ క్లాక్ని ఇప్పుడు ప్లేస్ అనుకోండి. ఇప్పుడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఈ క్లాక్ మొత్తాన్ని అప్పుడు ఒక ప్లేస్, ఒక ఏరియాని మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఏరియా మొత్తాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాన్ని ఏరియా మొత్తాన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాం. సో ఇప్పుడు అదే మీరు ఆ ఏరియాలో ఒక లొకేషన్ మాత్రమే చూపించాలి. ఇప్పుడు ఎలా టైంలో చూపిస్తున్నాం మనం? ఎట్ 1 o'clock, ఎట్ 10 o'clock. ఇన్ ద మార్నింగ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనం 11 o'clock చూపించాలి. ఒక పర్టికులర్ పాయింట్ ఎట్ 11 o'clock అని చెప్తాం. అలాగే ఈ మొత్తం ఏరియాని ఒక స్టేట్ అనుకోండి. ఇన్ ద స్టేట్లో మనం ఒక సిటీని చూపించాలి. అట్ హైదరాబాద్, అట్ విజయవాడ, అట్ విశాఖపట్నం, అట్ చిత్తూరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నాను? ఒక లొకేషన్ చూపించినప్పుడు అట్ అనేది యూజ్ చేయాలి. అదే మొత్తం ఒక ప్లేస్, ఒక ఏరియా అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి. ఒక ఏరియా అన్నప్పుడు మీరు ఏమంటే చిన్న ఏరియానా, పెద్ద ఏరియానా? చిన్నది వచ్చినప్పుడు అట్ యూజ్ చేయాలి, పెద్ద ఏరియా వచ్చినప్పుడు ఇన్ అనేది యూజ్ చేయాలి అని చెప్తుంటారు. అలా కాదు ఫ్రెండ్స్, అది చిన్నదవచ్చు, పెద్దవచ్చు. ఒక ఏరియా అనేది ఉన్నప్పుడు ఆ ఏరియాని మనం ఇన్ అనే దాంట్లో యూజ్ చేస్తాము. సో షీఈ్ ఇన్ ద హోమ్, అలాగే హీఈ్ ఇన్ హిస్ హోమ్, హీఈ్ ఇన్ హిస్ ఆఫీస్. చూడండి ఫ్రెండ్స్, అది చిన్నదవని పెద్దదవనివ్వండి ఫ్రెండ్స్. ఒక ఏరియాని మనం రిఫర్ చేస్తున్నప్పుడు హీఈ్ ఇన్ ద హోమ్, అతను ఇంట్లో ఉన్నాడు. హీఈ్ ఇన్ హిస్ హోమ్, అతను తన ఇంట్లో ఉన్నాడు. షీ ఈజ్ ఇన్ ద కిచెన్, ఆమె కిచెన్లో ఉంది. సో దే ఆర్ ఇన్ ద బాల్కనీ, వాళ్ళు బాల్కనీలో ఉన్నారు.
అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆ ఏరియాని. అదే మీరు ఒక లొకేషన్ చూపించాలనుకుంటే అతను ఆఫీస్ దగ్గర ఉన్నాడు. సో హీఈస్ అట్ ది ఆఫీస్. లేదు అతను ఆఫీస్లో ఉన్నాడు, హీఈస్ ఇన్ ద ఆఫీస్. బట్ ఎక్కడ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అతను ఒక డోర్, ఫ్రంట్ డోర్ దగ్గర ఉన్నాడు అని చెప్తాను. హీఈస్ ఎట్ ది ఫ్రంట్ డోర్ ఆఫ్ హిస్ ఆఫీస్. హీఈస్ ఎట్ ది ఫ్రంట్ డోర్ ఆఫ్ హిస్ ఆఫీస్. ఒక పర్టికులర్ లొకేషన్, అదే ఏరియా తను ఎక్కడ ఉన్నాడని చెప్పాలంటే హీఈస్ ఇన్ ద ఆఫీస్ అని చెప్తారు. సో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ. న్యూస్ పేపర్లో వస్తుంది చూసారు ఫ్రెండ్స్. సో హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ విశాఖపట్నం అని వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం అని చిన్నదా పెద్దని కాదు, ఒక ఏరియా. ఇప్పుడు అంతకన్నా దాంట్లో ఇప్పుడు మీరు ఒక విశాఖపట్నంలో ఒక ఏరియాని చూపించాలనుకోండి, ఒక ఏరియాని చూపించాలి, పలానా ఏరియా ఉంది, సంథింగ్ ఆ ఏరియా ఉందనుకోండి. సో ఒక హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఒక సంథింగ్ జూబ్లీ హిల్స్ ఉంది, మాదాపూర్ ఉంది. ఆ మాదాపూర్ చూపించాలి, హైదరాబాద్ చూపించాలనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ అనే ఒక ఏరియా అవుతుంది, దాంట్లో లొకేషన్ మాదాపూర్ అనే ఒక లొకేషన్ అవుతుందా లేదా? అప్పుడు లొకేషన్ వచ్చినప్పుడు ఏం యూస్ చేస్తారు? అట్ అని యూస్ చేస్తారు. అట్ మాదాపూర్ ఇన్ హైదరాబాద్. అదే తెలంగాణలో హైదరాబాద్ చూపించాలి, అట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏరియా వచ్చినప్పుడు మనకి ఇన్ అనేది వస్తుంది, ఇన్ తెలంగాణ. అదే లొకేషన్ అట్ హైదరాబాద్. అదే హైదరాబాద్లో మాదాపూర్ని చూపించాలనుకుంటే అది మాదాపూర్ ఇన్ హైదరాబాద్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అట్ వచ్చినప్పుడు మనం పర్టికులర్గా లొకేషన్ చూపించినప్పుడు అట్ అని చూపిస్తాము. ఇన్ అని వచ్చేటప్పుడు ఏం చూపిస్తాము? ఆ ఏరియాని చూపిస్తాము. అది పెద్దదవనివ్వండి, చిన్నదవనివ్వండి. ఇన్ ఇండియా అంటాం. ఇన్ ఇండియా at AP in India. Where do you live అంటాం. సో ఐ లివ్ ఇన్ విజయవాడ అంటాం. ఐ లివ్ ఇన్ విశాఖపట్నం అంటాం. ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అంటాం. ఐ లివ్ అట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఐ లివ్ ఇన్ ఇండియా. ఐ లివ్ అట్ తెలంగాణ ఇన్ ఇండియా. ఒక లొకేషన్ చూపించినప్పుడు అట్ అనేది వస్తుంది, ఒక ఏరియాని చూపించినప్పుడు ఇన్ అనేది వస్తుంది. సో షీఈ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో ఉంది. కిచెన్ అనేది చిన్నదే ఉంటుంది, పెద్దది ఉంటుంది, చిన్నదే ఉంటుంది. హీ ఈజ్ ఇన్ హిస్ హోమ్. అతను తన ఇంట్లో ఉన్నాడు. అది చిన్నదవచ్చు, పెద్దవచ్చు. ఆ లొకేషన్ అతను ఒక ఏరియాలో ఉన్నాడు. అదే లొకేషన్ చూపించాలంటే హీ ఈజ్ అట్ హిస్ హోమ్. తన ఇంటి దగ్గర ఉన్నాడు. సో ఆ లొకేషన్ని చూపించాలి, హీ ఈజ్ అట్ హిస్ హోమ్. సో ఏరియా మొత్తాన్ని చూపించాలనుకోండి, హీ ఈజ్ ఇన్ హిస్ హోమ్, ఇన్ హిస్ రూమ్. సో హీ ఈజ్ ఇన్ ద కిచెన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? హీ ఈజ్ ఇన్ హిస్ డ్రాయింగ్ రూమ్. అతను తన డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడు. ఒక ఏరియా. అదే లొకేషన్ హీ ఈజ్ అట్ ది బస్ స్టాప్. అతను ఒక బస్ స్టాప్ అనే లొకేషన్లో ఉన్నాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? హీ ఈజ్ అట్ హిస్ ఆఫీస్. హీ ఈజ్ అట్ ది షాప్. తను లొకేషన్ దగ్గర ఉన్నాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఎట్ అనేది ఫిక్స్డ్ లొకేషన్ చూపించాం, ఇన్ అనేది ఒక ఏరియాని చూపించాం. ఈ ఆన్ అనేది ఒక సర్ఫేస్ లిమిటెడ్ ఏరియాని చూపిస్తుంది. సో రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక సర్ఫేస్ మీద ఉండడం కానీ లిమిటెడ్ ఏరియాని చూపిస్తుంది. ఇప్పుడు సో ఐ పుట్ మై ఫోన్ ఆన్ ది టేబుల్. ప్లేస్ ఆన్ ది టేబుల్. ఐ పుట్ మై ఫోన్ ఆన్ ది టేబుల్. సర్ఫేస్ మీద ఉంది కదా ఫ్రెండ్స్. ఐ హ్యావ్ కమ్ ఆన్ ది రూఫ్. రూఫ్ మీద వచ్చాను, డాబా పైన వచ్చాను. ఆన్ ది రూఫ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో షీఈ్ ఆన్ ద సంథింగ్ రోడ్. ఆమె రోడ్డు మీద ఉంది. సర్ఫేస్ ఒక లిమిటెడ్ ఏరియా, అది రోడ్డు. సో ఒక సర్వీస్ రోడ్ అనుకోండి పేరు, లేకపోతే కొంత దూరం ఒక రోడ్ అని ఎందుకు అంటున్నామంటే సో అక్కడ ఒక లిమిటెడ్ ఏరియా మాత్రమే ఒక పేరు ఉంటుంది, తర్వాత ఇంకో ఏరియాకి ఇంకో పేరు ఉంటుంది. ఆ సర్ఫేస్ మీద ఉండడం తర్వాత ఏంటంటే అక్కడి నుంచి పేరు విడిగా ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ రోడ్ ఉంది, బైపాస్ రోడ్ ఉంది, ఒక లిమిటెడ్ ఏరియాను మాత్రమే రిఫర్స్ చేస్తుంది ఆ రోడ్డు. అప్పుడు మనం ఏం చేస్తాము? వీఆర్ ఆన్ బైపాస్ రోడ్ అంటాం. మేము బైపాస్ రోడ్ మీద ఉన్నాం. వీఆర్ ఆన్ సర్వీస్ రోడ్ మీద ఉన్నాం. వీఆర్ ఆన్ బైపాస్ రోడ్ అంటే ఆ పర్టికులర్ ఏరియా ఆ లిమిటెడ్ సర్ఫేస్ని చూపిస్తుంది. ఆ తర్వాత ఆ సర్ఫేస్ మీద ఉండడం. షీఈ్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్. ఆమె ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. దే ఆర్ ఆన్ సెకండ్ ఫ్లోర్. వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఒక లిమిటెడ్ ఏరియాని తర్వాత ఒక సర్ఫేస్ని. షీఈ్ ఆన్ ది బస్. షీఈ్ ఇన్ ద బస్.
ఇన్ ద బస్, ఆన్ ద బస్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఇన్ ద బస్ ఎందుకు యూజ్ చేసాం, ఆన్ ద బస్ ఎందుకు యూజ్ చేసాం ఫ్రెండ్స్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్ ద బస్ అన్నప్పుడు నేను ఏమి చెప్పానంటే లిమిటెడ్ సర్ఫేస్ ఉంటుంది. సర్ఫేస్ మీద ఉండడం ఒక లిమిటెడ్ ఏరియా మాత్రమే ఉంటుంది. ఆ లిమిటెడ్ ఏరియా ఒక సర్ఫేస్ ఉన్నప్పుడు ఆన్ ద బస్ అని చెప్తాం. ఇక్కడ బస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం నుంచొని నడవగలం. వాళ్ళు నేటివ్ స్పీకర్స్ ఎలా యూజ్ చేస్తారంటే వాళ్ళు చెప్పే రీజన్, వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే ఏదైతే నుంచొని మనం ట్రావెల్ చేయగలము, తర్వాత దాంట్లో మనం వాక్ చేయగలము ఆ లిమిటెడ్ సర్ఫేస్లో. సో అప్పుడు ఆ బస్లో మనం అది చేయగలం. అప్పుడు వాళ్ళు ఆన్ ది బస్ అంటున్నారు. ప్లేన్లో కూడా చేయగలం, ఆన్ ది ప్లేన్ అంటారు. సో ట్రైన్లో కూడా చేయగలము, ఆన్ ద ట్రైన్ అంటారు. సో అదే కార్లో కుదరదు ఫ్రెండ్స్. మనం కూర్చోడానికి మాత్రమే ఒక ఏరియా ఉంటుంది లోపల కార్లో, అందుకే ఇన్ ద కార్ అంటారు. సో నేను లాస్ట్ వీడియోలో ఒకటి తప్పు చెప్పాను ఫ్రెండ్స్. ఇన్ ద కార్లో కదా, నేను గెట్ ఆఫ్ ది కార్ అన్నాను. గెట్ ఆఫ్ ది కార్ అవుద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను లిమిటెడ్ ఏరియాలో నేను నుంచున్నాను. లిమిటెడ్ ఏరియా కదా ఫ్రెండ్స్, ఇన్ ద కార్ కదా. సో స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది కార్ అంటారు. నేను కార్ నుంచి బయటకు వచ్చానంటే స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది కార్, గెట్ అవుట్ ఆఫ్ ది కార్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇన్ ది కార్ అన్నప్పుడు గెట్ అవుట్ ఆఫ్ ది కార్ అంటారు. సో ఆన్ ది బస్ అన్నప్పుడు గెట్ ఆఫ్ ది బస్ అంటారు, ఓఎఫ్ ఆఫ్. నేను లాస్ట్ వీడియోలో ఒకటి తప్పు చెప్పాను ఫ్రెండ్స్, అది గెట్ ఆఫ్ ది కార్ అన్నాను. గెట్ ఆఫ్ ది కార్ కాదు, గెట్ అవుట్ ఆఫ్ ది కార్. స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది కార్, ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది కార్. కార్లో నుంచి బయటకు వచ్చాను, ఐ గెట్ ఇన్ ది కార్. సో ఐఎమ్ గెటింగ్ ద కార్, నేను కార్లోకి వెళ్తున్నాను. ఇన్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇన్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళు ఒక లాజిక్ చెప్తున్నారు నేటివ్ స్పీకర్స్. ఎక్కువగా స్పేస్ ఉండకుండా అది మనం కూర్చోడానికి మాత్రమే ఆ ఏరియా, తర్వాత నడవడానికి ఉండదు, నుంచోడానికి ఉండదు. అప్పుడు ట్రావెలింగ్లో వస్తున్నప్పుడు, సో ఎస్పెషల్లీ ట్రావెలింగ్ కార్లో వస్తున్నప్పుడు మనకు కుదిరే పని కాదు. అప్పుడు గెట్ ఇన్ అంటున్నారు. సో ఇన్ ద కార్ అంటున్నారు. సో ఇన్ ద ట్రక్ అంటున్నారు. అదే ఆన్ ద బస్ ఎందుకు అంటున్నారంటే మనం నుంచోగలము, నడవగలము, లిమిటెడ్ సర్ఫేస్ అయినా ఉండొచ్చు, సర్ఫేస్ మీద ఉంటుంది. గెట్ ఆన్ ది బస్ అంటారు, గెట్ ఆన్ ది ట్రైన్ అంటారు, గెట్ ఆన్ ది ప్లేన్ అంటారు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. అదే గెట్ ఆఫ్ ది, ఐ గాట్ ఆఫ్ ది ట్రైన్ నుంచి దిగాను, ఆఫ్ వస్తుంది. అదే గెట్ ఇన్ ది కార్, గెట్ అవుట్ ఆఫ్ ది కార్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? స్టెప్ అవుట్ ఆఫ్ ది కార్, నేను దిగిపోయాను కార్లో నుంచి. ఎట్ చెప్పాను, ఆన్ చెప్పాను, ఇన్ కూడా చెప్పాను. ఎట్ వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎట్ ఎందుకు? ఒక పర్టికులర్గా ఒక పాయింట్. ఇప్పుడు నేను ఆఫీస్లోనే ఉన్నాను, ఐఎమ్ ఇన్ ద ఆఫీస్. ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాను నేను? ఐఎమ్ ఇన్ ద ఆఫీస్, ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాను? ఐఎమ్ అట్ ద ఫ్రంట్ డోర్ ఆఫ్ ది ఆఫీస్, ఫ్రంట్ డోర్ దగ్గర ఉన్నాను. అర్థమవుతుంది ఫ్రెండ్స్? లేదు, ఐఎమ్ అట్ ది క్యాంటీన్ ఇన్ ద ఆఫీస్, ఐఎమ్ అట్ ది క్యాంటీన్లో ఉన్నాను. ఆఫీస్లో క్యాంటీన్ ఉంది, ఆ లొకేషన్లో ఇన్ ద ఆఫీస్ అనే ఏరియాలో ఉన్నాను. ఐఎమ్ అట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ, నేను హైదరాబాద్ అనే లొకేషన్లో తెలంగాణ అనే ఏరియాలో ఉన్నాను. సో బిఫోర్ ఫినిషింగ్ దిస్ వీడియో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అప్పుడు మన వీడియోస్ అనేవి ట్రెండింగ్లో వస్తాయి. అప్పుడు ఇంకా మరిన్ని వీడియోస్ అనేది చేయగలం, మరిన్ని వీడియోస్ అని డిస్కస్ చేయగలం మనం. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ వీ కెన్ అప్లోడ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.